1000 మందికి పైగా ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు. పార్కు కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, వెహికల్ డిపోలో మెకానికల్ కావచ్చు, స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, వీళ్ళందరూ కలిపితే 1000 నుండి 1200 దాకా ఉంటారు. ఈ 1200 మంది కార్మికుల యొక్క సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలా దాదాపుగా 17 రోజుల పాటు సమ్మె చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళ సమస్యలు పరిష్కారం చేసేటువంటి దానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కూడా సమ్మెలో పాల్గొన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం సవత్తల్లి ప్రేమ చూపింది. ఆ సవత్తల్లి ప్రేమ ఎలా చూపింది అని అంటే ఈ 5-6 సెక్షన్లకు మాత్రం జీతాలు పెరగకుండా ఓన్లీ శానిటేషను, డ్రైనేజీ, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానికులు, వెహికల్ డిపోలో ఉన్నటువంటి డ్రైవర్లు, క్లీనర్ల వరకు పెంచారు. మిగిలిన వాళ్ళనందరినీ జీవో నెంబర్ 36 వర్తింపజేయకుండా ఆపు చేసినటువంటి పరిస్థితి జరిగింది. అప్పటి నుండి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సదస్సులు, ధర్నాలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ప్రభుత్వం ఇదిగో చేస్తాం, అదిగో చూస్తామని చెప్పనని గత ప్రభుత్వం స్పందించిందే తప్ప సమస్య పరిష్కారం కాల. ఈ ప్రభుత్వం వచ్చి 5 మాసాలు అవుతా ఉంది. ఈ 5 మాసాల కాలంలో దాదాపుగా ఒక 100 సార్లు అధికారులను కలవడం కానీ, రిప్రజెంటేషన్లు ఇవ్వడం కానీ చేయటం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది తప్ప సమస్య సానుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం కాల. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఆయా స్థానిక సంస్థల సమావేశాలు జరిగే సందర్భంగా, కౌన్సిల్ సమావేశాల సందర్భంలో ఆ హాలుకి ముందు ధర్నాలు నిర్వహించాలని చెప్పనని ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర సంస్థ తీర్మానించిన మేరకి ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి కార్మికులు, వాటర్ సప్లై, వెహికల్ డిపో మెకానికులు, పార్కు సెక్షన్కి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే టౌన్ ప్లానింగ్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, ఈ విధమైనటువంటి అన్ని సెక్షన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు. వాస్తవంగా ఇది వీళ్ళకి మద్దతుగా వీళ్ళ సమస్య పరిష్కారం కాకపోయినట్లయితే రాబోయే కాలంలో, భవిష్యత్తులో కాదు రాబోయే కాలమే అని చెప్తున్నాం మేము. భవిష్యత్తు అంటే సుదూరం, భవిష్యత్తు కాదు. ఈ లోపే ఈ సమస్యల పరిష్కారానికి నడుం కనుక బిగించకపోతే కొత్త ప్రభుత్వం నేను చేస్తాను, చూస్తాను అని చెప్పినటువంటి ప్రభుత్వ అధినేతలు సమస్య పరిష్కారానికి జీవో నెంబర్ 36 అమలుకి పూనుకోకపోయినట్లయితే సమ్మె తప్ప వేరే గత్యంతరం లేదని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది. నిత్య జీవిత అవసర వస్తువుల్లో భాగం వాటర్, నిత్య జీవిత అవసర వస్తువుల్లో భాగంగా, నిత్య జీవిత అవసరాల్లో భాగంగా వెహికల్ డిపో, అలాగే పారిశుద్ధ్యం, పార్కులు, ఇట్లా రకరకాలైనటువంటి పేరులతో ఉన్నటువంటి విభాగాల్లో ఉన్న కార్మికులు ఏం పాపం చేశారని చెప్పారని జీతాలు పెరగడం లేదని అడుగుతున్నాం. అందుకనే జీతాలు పెంచాలి, 36వ నెంబర్ జీవోని అమలు జరపాలని చెప్పనేటువంటి డిమాండ్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి తక్షణం కార్పొరేషన్ విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఈ కార్మికులందరికీ కూడా వెంటనే జీతాలు పెంచేటువంటి దానికి పూనుకోవాలి. దీనితో పాటు వరద సమయంలో, బుడమేరు ముంపు గురి అయినటువంటి సమయంలో 12 రోజుల పాటు ఈ కార్మికులందరూ కూడా పనులు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో నానా అగచాట్లకు గురైనటువంటి పరిస్థితి జరిగింది. ఆ 12 రోజుల వేతనం కూడా రాలా. అందుకని 1 నెల బోనస్ని, ఆ 12 రోజుల జీతంతో పాటు 1 నెల రోజుల పాటు బోనస్ని కూడా ఇవ్వాలని చెప్పారని అధికారుల ముందు, డిఎంఏ, సిడిఎంఏ ముందు డిమాండ్ పెట్టాం. పరిశీలన చేస్తామని చెప్పారు. డిఎంఏ గారు ఇంకేముంది, అయిపోయింది, కమిషనర్ గారికి చెప్పానన్నారు. ఏమీ చెప్పలా, సమస్య పరిష్కారం కాలా. అందుకని ఇప్పటికైనా సరే సమస్య పరిష్కారానికి పూనుకోవాలి. తక్షణం ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేనట్లయితే వాటర్ సప్లై పని ఆగిపోతుంది, డ్రైనేజీ పని ఆగిపోతుంది, వెహికల్ డిపోలో పని ఆగిపోతుంది, పార్కుల పని ఆగిపోతుంది. ఎవరో కూడా వాళ్ళ విధులను బహిష్కరించి చేయాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో వస్తే అందుకు బాధ్యత ప్రభుత్వ అధినేతలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి డిఎంఏ ఏళ్లే వహించాల్సి ఉంటుందని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేయాలి.
ఇంజనీరింగ్ కార్మికులు 36వ జీవో వర్తింపజేయాలి, వర్తింపచేసి జీతాలు పెంచాలని చెప్పారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.